లేని మద్యం స్కామ్ ను సృష్టించి బనాయించిన అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు కలిశారు. మద్యం అవినీతికి ఆద్యుడు చంద్రబాబేనని, అవినీతి సంపాదనంతా చంద్రబాబు వద్దే ఉందన్నారు. చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మరి ఆయన మామకి తూట్లు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు సారా అమ్మడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా ఆయన మొత్తం గడిచినటువంటి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు మరి ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి వేళ ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించాడనంటే కేవలం సారా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు మరి ఏదైతే మద్యం దుకాణాలు గాని, లేకపోతే బెల్ట్ షాపులు గాని, లేకపోతే డిస్టిలరీలకు సంబంధించినటువంటి ఓనర్లతో కుమ్మక్కై అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వడం, అక్కడి నుంచి మొత్తం పూర్తిగా అక్రమ సంపాదన అనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది తప్పితే వేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేకపోతే పెద్దిరెడ్డి గారి యొక్క కుటుంబం దగ్గర లేదు. అక్రమ కేసులు పెట్టండి అని ఒక వ్యవస్థ అంతా కూడా ఒక రకంగా పోలీసుల్ని పాములుగా వాడుకుంటున్నారు, ఉద్యోగుల్ని పాములుగా వాడుకుంటున్నారు, వాళ్ళ చేతిలో పప్పెట్లుగా వాడుకుంటున్నారు, అక్రమ కేసులు బనాయించమంటున్నారు, జైళ్లలో పెట్టి మగ్గించమంటున్నారు. అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాల్ని, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి. అంటే ఎవరి ప్రకారం ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. నేను తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, మీరు చక్కగా చదువుకుని వ్యవస్థలో ఉండి ఈ సమాజానికి న్యాయం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు మీరు చదువుకున్న చదువు ఏమైపోయిందని అడుగుతున్నాం. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఒక మోసగాడి చేతిలో మీరు పావులుగా తయారైపోయి మీ ప్రమోషన్ల కోసమో లేదా మీరు వేరే రకమైనటువంటి లబ్ధి కోసమో ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కుటుంబాన్ని, ఏ తప్పు చేయనటువంటి ఒక సంవత్సరంలో ఎక్కువ కాలం మాలల్లో గడిపేటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం మీరు కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం మరి మాకు కూడా అర్థమైంది. ఇవాళ చెప్తున్నాం, ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారైనా చట్టం ముందు తలదించుకోక తప్పదు.